జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. కాస్త చెప్పిన మాట వినరు, మీ నోరు అదుపులో పెట్టుకోరు తప్ప మీలాంటి బంగారు మనుషులు ఇంకొకరు దొరకరు. ఆ రెండు ఆపేసుకుంటే మీకంటే గొప్ప వాళ్ళు ఉండరని కూడా చెప్పచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి సాధారణం కంటే కూడా ఉచ్చ స్థితిలో యోగంగా ఉంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. లగ్నంలో కుజుడు, ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు, భాగ్యస్థానంలో శని భగవానుడు, దశమంలో శుక్రుడు, లాభస్థానంలో రవి బుధులు, వ్యయంలో గురువు ఉన్నాడు. అంతర్జాతీయ ప్రయాణాలకి సిద్ధమవ్వండి. ఇంటర్నేషనల్ టూర్స్ లేదా ఇంటర్నేషనల్గా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా, అది ఇంటర్నేషనల్గా వ్యాపారానికి సంబంధించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, అది ఇవన్నీ కూడా జరగబోతుంది. కర్కాటక రాశి మిత్రులారా, కొన్ని మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదా, వాటన్నిటికీ పెద్ద స్వస్తి. ఇక మీదట మీరు సాధించడానికి కోసమే పుట్టారు. మీరు కాస్త ట్యూన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకొని ట్యూన్ చేసుకుంటే ఇంకా గొప్పగా కనబడతారు. కానీ మీరు ప్రీవియస్లో మీరు ఇతరులతో ప్రవర్తన చేస్తేనే వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఉంటారు. కాబట్టి దానికి మీరు మార్పు వచ్చారనే దాన్ని ఈ నెల నుంచి మీరే చూపించబడతారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి గురువులు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో కేతువు, భాగ్యస్థానంలో రాహువు, ధనస్థానంలో శని, లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి ఉన్నారు. ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మంచి పరిచయాలు, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి పొందుతారు. అనవసరపు ఖర్చులన్నీ బాగా తగ్గిపోతుంది. వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది. మీ డెట్స్ అంతా తొలగిపోయి పాత సామగ్రిలన్నీ చక్కగా అమ్ముడిపోయి చాలా అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఉద్యోగంలో ఒత్తిడులు తగ్గుతాయి, ఉపశమనం ఉంటుంది. మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగుల నుంచి మీకు బాగా సహకరిస్తారు. ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది. దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే 21 వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, 60 వయసు పై చిలుకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు. ప్రయత్నాలన్నీ కూడా విజయం అవుతాయి. వ్యాపారాలు మంచి లాభాల బాటలో పడుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్ విషయాల్లో, సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారా, ఆస్తి పరంగా కానీ, వివాహ పరంగా కానీ, మాట పరంగా కానీ, ఏదో ఒక లీగల్ ఇష్యూస్ అని ఉన్నాయి కదా, అవన్నీ కూడా తొలగి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలికి వస్తాయి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను. సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదా భూమి కొనాలనుకునే వాళ్ళకి, గృహప్రవేశం చేసుకునే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, కానీ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండకపోవడం వల్ల వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటి సమస్య, రక్తపోటు, రక్త కలుషితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశాలు, నరాలకు సంబంధించి కూడా. అంటే ఇది అందరికీ అన్నీ వస్తాయని కాదు, వాళ్ళకి సంబంధించింది కొంచెం జాగ్రత్త పడండి. నెల యొక్క 3వ వారంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాసే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి
ఫస్ట్ 3 వారాలు చాలా అద్భుతంగా ఉంది. ఆఖరి వారం చాలా జాగ్రత్తగా ఉండి. వ్యవసాయదారులకి మంచి సమయం చెప్పచ్చు. మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది. వివాహం కాని వారికి నూతన వివాహం అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. అదృష్టమైనటువంటి రోజులు జూన్లో 2, 5, 8, 11 అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్యలు 1, 7 అని చెప్పచ్చు. చంద్రాష్టమం జూన్ నెలలో 14వ తారీఖున 5:38 ఉదయం నుండి 16వ తారీఖున 1:10 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఈ నెల ఏమైనా పరిహారం చేసుకోవచ్చా అంటే, శివునికి ప్రదోషకాలంలో సోమవారంలో గురువారంలో సాయంత్రం, ప్రదోషకాలం అంటే బిట్వీన్ 6 to 6:30 అంటారు. ఆ ప్రదోషకాలంలో వెళ్ళి అభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఇంటి ఇలవేలుపని ప్రార్థన చేసుకోండి. ఇంకనూ ఎక్కువ అనుగ్రహం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. ఈ కరుంగాళిమాల మంచి సర్టిఫికేట్ ఉన్నది, 48 రోజులు పూజ అయినది మన సంస్థ ద్వారా అందిస్తున్నాము, దాన్ని పొందండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా కింద ఈ నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చాలామంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది. జమ్మి చెట్టు 90 రోజులు జమ్మి చెట్టుగా ఉండి 90 ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాళిగా మారుతుంది 140 సంవత్సరాలలో. దాన్ని పూసగా మార్చి 48 రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర. ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే, తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు. మోసపోకండి, మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి. మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది, వేరే ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి, మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు. కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు, కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు. ఇది అన్ని చోట వెస్టర్న్ ఘాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట. మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయంలో 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం. మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది. పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి. మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈరోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు. ఇది దీని యొక్క ప్రాశస్యత. ఎంతో అద్భుతమైనటువంటి శక్తి గలది. ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం? ఆరోగ్యం బాగుంటుంది, చక్రాస్ యాక్టివేట్ అవుతుంది, నర్ర దృష్టి అనేది పోతుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే, ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం. మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది. కాదట. ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా, ఎలా చూస్తున్నారు? శాటిలైట్ ద్వారా, మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా. ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది. ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి. ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి. అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి. ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 100కు 1000% ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి. ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి. సాధిస్తారా లేదా మీరే చూడండి. అంత అద్భుతం. ఈ కరుంగాళి మాల ఈ కలిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి. కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు, ఊరు చేయండి. దీని ప్రైస్ అంతా కూడా మీకు చెప్తారు. మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం. విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం. లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్న వారికి 1 గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది. నమస్కారం. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.